హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను పాలకొల్లు నుండి రాజమండ్రి వెళ్తున్నప్పుడు ఈ గోదావరి మీద బ్రిడ్జ్ మీద బస్సులో ప్రయాణం చేస్తూ ఈ వీడియో తీశానన్నమాట. అయితే ఈ వీడియో తీసి చాలా రోజులైంది, కానీ నేను అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు మీకు చూపించాలనిపించింది ఈ వీడియో, అందుకనే నేను ఈరోజు ఈ వీడియో విశేషాలు చెప్తాను. ఇది గోదావరి. మరి గోదావరి అంటున్నారు, వాటర్ లేవేంటి అనుకుంటున్నారా? రాజమండ్రి నుండి గోదావరి ప్రవహిస్తూ ఈ సిద్ధాంతం గోదావరి అన్నమాట. ఈ సిద్ధాంతం గోదావరి మీద నుంచి ప్రవహిస్తూ అలా అంతర్వేది సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట వాటర్ అంతా. అయితే రాజమండ్రి నుంచి వాటర్ వస్తున్నప్పుడు ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టారు. బ్రిటిష్ కాలంలోనే కాటన్ దొర అన్న ఆయన ఆనకట్ట కట్టారు. ఎందుకంటే ఆ గోదావరి వాటర్ అంతా ఇలా కిందకు వచ్చేసి ఈ సముద్రంలో కలిసేటప్పుడు చాలా పంట పొలాలన్నీ మునిగిపోయాయి అన్నమాట వర్షాకాలంలో. అందుకని అక్కడ ఆనకట్ట కట్టారు. అందువల్ల అక్కడ ఆపేస్తారన్నమాట వాటర్. అందుకని ఇక్కడ ఈ గోదావరిలో వాటర్ తక్కువ ఉంటాయి. మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి ఫుల్ వాటర్ ఉంటుందండి ఈ గోదావరిలో. అయితే పాలకొల్లులోనేమో మా అమ్మమ్మ గారి ఊరు అది పాలకొల్లు. పాలకొల్లు నుండి నా పుట్టినూరు రాజమండ్రి వెళ్తూ తీసిన వీడియో అన్నమాట ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది కడియపు లంక. ఈ కడియపు లంకలో అన్ని పూల మొక్కలు ఉంటాయి. పూల మొక్కలు, అన్ని రకాల మొక్కలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడి నుంచే చాలా చోట్లకి ఎగుమతి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ పెద్ద పూల మార్కెట్ ఉంటుంది. అన్ని రకాల పూల తోటలు ఉంటాయి. ఇక్కడ నుంచి మల్లెపూలు, చామంతి పూలు, గులాబీ పూలు, ఇలాంటి పువ్వులన్నీ కూడా ఇక్కడి నుంచే చాలా చోట్లకి ఎగుమతి జరుగుతూ ఉంటుంది అనమాట. అంత పెద్ద పూల మార్కెట్ ఉంటుంది ఇక్కడ. ఎందుకోండి రాజమండ్రి వచ్చేసాము. మీకు ఇప్పుడు రైల్వే స్టేషన్ చూపిస్తాను. అదిగోండి చూడండి, ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ తర్వాత కోటిపల్లి బస్ స్టాండ్ వస్తుంది. అక్కడ నేను దిగిపోతాను అనమాట. దిగిపోయిన తర్వాత ఆటో ఎక్కి నేను మా ఇంటికి వెళ్తాను. అప్పుడు మీకు రాజమండ్రి గోదావరి కనిపిస్తుంది. రాజమండ్రి గోదావరి కూడా చూసేయండి. అదిగోండి రాజమండ్రి గోదావరి. నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ గోదావరి ఎందుకో తెలియదండి, మా పుట్టినూరు కదా, అందుకేమో నాకు గోదావరి చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఈ గోదావరితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. చిన్నతనం నుంచి కూడా కార్తీక మాసం వచ్చిందంటే అమ్మతో కలిసి తెల్లవారుజామున 2 గంటల టైంలో నడుచుకుంటూ ఇంటి దగ్గర నుంచి గోదావరి దాకా నడుచుకుంటూ వెళ్ళి గోదావరిలో స్నానం చేసి అక్కడ శివాలయంలో పూజలు చేసుకుని తెల్లారేసరికల్లా మళ్ళీ ఇంటికి వచ్చేసేవాళ్ళం. అప్పట్లో ఆటోలు ఉండేవి కాదు. అంత అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అవన్నీ కూడా చాలా జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఇంకా సెలవు వస్తే ఆదివారం ఆ టైంలో అలా కొంచెం మనసు ప్రశాంతంగా ఉండాలనుకుంటే అలా గోదావరి గట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటే అలా గోదావరిని చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. అలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి రాజమండ్రితో ముడిపడి. ఎందుకంటే మా పుట్టినూరు కదా, అందుకని ఎంతో సహనంగా నేను చెప్పే కబుర్లన్నీ విని వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.